పక్కన పెడితే అనేక రకాలైనటువంటి ఇష్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి, అనవసరమైన ఇష్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి. సో నిజంగా మరి కేటీఆర్ అరెస్ట్ వెనకాల ఉన్న రాజకీయ కోణం ఏంటి, రాజకీయ కుట్ర ఏంటి, అసలు ఏ విధంగా అనాలిసిస్ చేస్తారు? ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అనేటువంటిది ఇప్పటి వరకు ఊహాగానం తప్ప వాస్తవం కాదు. కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన తర్వాత నోటీస్ ఇస్తారు. నోటీస్ లో భాగంగా ఆయన విచారణకు హాజరయ్యి ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తారు, వీళ్ళు అడగాల్సింది వీళ్ళు అడుగుతారు. మేము అడిగిన దానికి సంతృప్తికరంగా సమాధానం చెప్పలేదు కనుక అనే పేరుతోటి అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. అరెస్ట్ చేసిన తర్వాత మామూలుగా అది కోర్టుకు వెళ్తుంది, కోర్టు తర్వాత బెయిల్, ఇదంతా కూడా జరిగేటువంటి ప్రక్రియ. ఒకవేళ రిమాండ్ కనుక విధించేట్లయితే మళ్ళా రిమాండ్ నుంచి విచారణకు పోలీసులు అడుగుతారు. దానికి ఒక రోజు 2 రోజులు మళ్ళా ఇస్తారు. ఇదంతా మనకి అన్ని కేసుల్లో జరుగుతున్న మాదిరి అదే విధంగా జరగచ్చు. తర్వాత రెగ్యులర్ బెయిల్ వస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఆ ఫార్ములా 1 రేస్ కి సంబంధించి డబ్బు నేనే ఇమ్మని చెప్పాను, మౌఖికంగా చెప్పాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మంత్రి గారు చెప్పారు కనుక నేను ఇచ్చానని చెప్పేసి అరవింద్ కుమార్ గారు చెప్తున్నారు. అసలు వీళ్ళిద్దరికి ఆ విధంగా చెప్పడానికి ఆయనకేమి రైట్ ఉంది, లేదా ఒకవేళ మౌఖికంగా చెప్తే ఇవ్వడానికి ఆయనకేమి బాధ్యత ఉన్నది, ఆయనకేమి రైట్ ఉన్నది? ఇది కదా సమస్య. అధికారంలో ఉన్నటువంటి మంత్రులకైనా లేదా అధికారులకైనా ఒక ప్రొసీజర్ ఉంటది. ఆ ప్రొసీజర్ ను ఫాలో కావాలి. అంత అర్జెంట్ గా నిబంధనలన్నీ ఉల్లంఘించి లేదా పక్కన పెట్టేసి ముందు మీరు ఇచ్చేయండి తర్వాత చూసుకున్నాము అని చెప్పడానికి వీళ్ళకు ఉన్నటువంటి రైట్ ఏమిటనేటువంటి ప్రశ్న. అందులోనూ విదేశీ మారక ద్రవ్యం డాలర్స్ రూపంలోనో లేకపోతే పౌండ్స్ రూపంలో ఎట్లా ఇచ్చారు అనేటువంటి రిజర్వ్ బ్యాంకు పెనాల్టీ విధించినటువంటి దాన్ని బట్టి ఉంటాం. మొత్తంలో పెనాల్టీకి సిద్ధపడి చేయాల్సినంత అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అందుకని ప్రొసీజర్ ను ఫాలో కాకపోవడం ఒకటి, అవసరమైనటువంటి నిబంధనలు వీటన్నిటిని కూడా ఫాలో కాలేదు. దీనిలో ఇది ఒకటైతే, రెండోది ఆ సొమ్ము దుర్వినియోగం అయిందా సద్వినియోగం అయిందా అనేటువంటి అంశం కూడా తేలాల్సి ఉంది. రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి హక్కు అది. ఎందుకంటే ఇప్పుడు ఎవరే సొంత కుటుంబం కాదు, లేకపోతే జాగీర్ కాదు. నేను ఇచ్చేయమని చెప్పానంటే చెప్పడానికి ఆయనకేం రైట్ ఉన్నది, ఇవ్వడానికి ఆయనకేం రైట్ ఉన్నది? అంటే మంత్రి హోదాలో ఉన్నారు కదా సార్, అప్పుడు పైగా మున్సిపల్ శాఖ మినిస్టర్ కదా. ఉండొచ్చు. ఇప్పుడు గతంలో ఇందిరాగాంధీ నగరవాల కేసు ఒకటి ప్రముఖంగా జరిగింది. ఏమిటి అంటే ఎస్బీఐ బ్యాంకుకి ఇందిరాగాంధీ ఫోన్ చేసి ఫలానా అతను నగరవాల అనే అతను వస్తాడు, అతనికి మీరు డబ్బులు ఇవ్వండి, 70 లక్షలు 80 లక్షలు ఇవ్వండి అని చెప్పేసి ఇందిరాగాంధీ గారే స్వయంగా ఫోన్ చేశారు. అందుకని నేను ఇచ్చానని చెప్పేసి బ్యాంక్ అధికారి చెప్పాడు. ఇందిరాగాంధీ ఫోన్ చేయటం ఏంటి, బ్యాంక్ అధికారి ఇవ్వడం ఏంటి, అది పెద్ద సంచలనం. ఒకవేళ ఇందిరాగాంధీ చెప్పినా గానీ, నిజంగానే చెప్పింది అనుకుందాం, చెప్పినా గానీ ఇవ్వడానికి బ్యాంక్ అధికారికి లేదు కదా. అందువల్ల అట్లాగే ఇది కూడా ఇదేమి రూపాయి 2 రూపాయి కాదు, లేదా ఇంకోటి కాదు, 55 కోట్ల రూపాయలు. అందులోనూ పెనాల్టీ పడే విధంగా ఇవన్నీ ఇన్ని అధికార దుర్వినియోగము, బాధ్యత రాహిత్యం అంటే అనేకమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి కనుక ఇది ప్రొసీజర్ కు సంబంధించినటువంటి అంశం అయితే దీనిలో ఏమైనా అవినీతి జరిగిందా లేదా అనేటువంటిది బయటపడాల్సి ఉంది. అందువల్ల ఇద్దరు ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు, ఇమ్మని చెప్పిన వాళ్ళే చెప్తున్నారు కనుక. రెండోది, ఇప్పుడు మన విజయరాయ్ గారు మాట్లాడినా లేకపోతే కేటీఆర్ మాట్లాడినా మేము సిద్ధంగా ఉన్నాం కేసులు ఎదుర్కోవడానికి అని చెప్పేసి చెప్తున్నారు. మంచిదే, అలాంటి స్పోర్టివ్నెస్ ఉండాలి, అలాంటి స్పోర్టివ్నెస్ ఉండాలి. అందుకని ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది మనం చూడటం తప్ప కేటీఆర్ తప్పు చేయలేదనో లేకపోతే అరవింద్ కుమార్ తప్పు చేయలేదనో వాళ్ళకి ఎవరు మనమేమి క్లీన్ చిట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అలాగని చెప్పేసి అది కేసు విచారణలో ఉంది. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరిగింది లేదా అధికారయుతంగా అయినటువంటి పద్ధతులు ఏమిటనేటువంటి మనకు పూర్తిగా తెలియదు కనుక అది దానిలో అక్రమం జరిగిందని కానీ అక్రమం జరగలేదని బయట నుంచి మాట్లాడేటువంటి మనం తీర్పులు చెప్పడానికి మనకు అవకాశం లేదు. చట్ట ప్రకారం ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఒకటైతే, దాన్ని కోర్టులో ఎట్లా సవాల్ చేస్తారు, ఏ విధంగా
మేము నిర్దోషులు అని చెప్పేసి బయటపడతారనేటువంటి రాబోయే రోజుల్లో మనం వెండితెర మీద చూడాల్సి వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఆర్బీఐకి 8 కోట్లు పెనాల్టీ కట్టింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా వస్తూ ఉంది. నిజంగానే ప్రూవ్ అయితేనే కదా సార్ వీళ్ళు పెనాల్టీ కట్టేది. మరి ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు? డెఫినెట్ గా అది ఒక బలమైనటువంటి పాయింట్. అది అదే అందుకే నేను చెప్పింది, నిబంధనలకు విరుద్ధంగా అంత పెనాల్టీ వేసి ఏదో హాస్పిటల్లో చేరాడు ఫార్ములా రేస్ అనేవాడు, వాడి ప్రాణానికి ముప్పు వచ్చింది, డాక్టర్లు 55 కోట్లు ఇవ్వకపోతే మేము ఆపరేషన్ చేయమన్నారు అని చెప్పేసి అంటే దాన్ని ఏది అర్థం చేసుకోవచ్చు. అటువంటి కేసు కాదు కదా ఇది, అటువంటి కేసు కాదు కదా ఇది. ఆర్థిక లావాదేవీకి సంబంధించి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఉన్నటువంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అడ్డగోలు వ్యవహారం చేశారు, తర్వాత దాన్ని రాటిఫై చేశారు. ఆ రాటిఫై చేయటం తర్వాత రాటిఫై చేయటం ఏంటి, తర్వాత రాటిఫై ఎట్లా చేస్తారు అంటే అది కూడా ఒక విధంగా నిబంధనలకి విరుద్ధమే. మరి తర్వాత రాటిఫికేషన్ అంటే మరి 8.5 కోట్ల సంగతి ఏమిటి, మరి దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటూ రాటిఫై చేశారు? ఆ రాటిఫై చేసే సమయానికి ఈ 8.5 కోట్లు అనేటువంటిది పాయింట్ ఉందా లేదా? అందుకని ఇప్పుడు ప్రతి పైసాకి లెక్క చెప్పాల్సినటువంటి పాలకులు అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే కుదరదు. ఎందుకంటే డెఫినెట్ గా దీని మీద విచారణ జరగాలి, దోషులుగా తేలినటువంటి వాళ్ళని చట్టాలు శిక్షించాలనేటువంటిది ప్రజలకు వస్తున్న డిమాండ్. నా అభిప్రాయం కూడా అదే. కానీ సార్ ఇక్కడ ఒకవేళ నిజంగానే ప్రూవ్ అయితే కేటీఆర్ అరెస్ట్ జరిగితే దాన్ని వాళ్ళు సెంటిమెంట్గా వాడుకునే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, నేను పాదయాత్రలు ఇలా మోటివేట్ చేస్తున్నారు తప్పితే ప్రజలు దీన్ని నిజంగా నేను అవినీతి చేశాడు కాబట్టి తప్పకుండా శిక్షార్హుడు కేటీఆర్ అనే కోణంలో ప్రజలు ఆలోచించే అవకాశం ఉందంటారా? చేసుకోనివ్వండి. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇవాళ అధికారంలో పరమావధిగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతిదాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. వెళ్ళమనండి, కేసు పెట్టిన తర్వాత పాదయాత్ర చేయమనండి. నేను బ్రాండ్ ఇమేజ్ కొత్తగా హైదరాబాద్ కి కేటీఆర్ గారు బ్రాండ్ ఇమేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ బ్రాండ్ ఇమేజ్ ఉంది, దానికి అనుగుణంగానే మహానగరంగా అభివృద్ధి చెందింది, ఇవన్నీ ఉన్నాయి. అందుకని అవన్నీ సాకులు తప్ప మరొకటి కాదు. బ్రాండ్ ఇమేజ్ కోసం చేశాము ఇవన్నీ కూడా జనంలో చెప్పమనండి, మంచిదే. పాదయాత్రలు చేసి కానీ లేకపోతే ధర్నాలు చేసి కానీ ఇంకోటి ఏ రూపంలో వాళ్ళకి బాగుంటుంది అనుకుంటే ఆ రూపంలో చెప్పమనండి. జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేటువంటి కూడా మనం చూస్తాము. కానీ నిజంగానే ఈ కార్ రేస్ అనేది సార్ హైదరాబాద్ నడిబొడ్డున అక్కడ నిర్వహించడం అనేది కొంతమంది వ్యతిరేకించారు. సో మీరు ఒక రాజకీయ విశ్లేషకుడు, మీరు ఎలా చూస్తారు దాన్ని? అసలు ఇప్పుడు ఎక్కడొక్కడ జరపాలి అంటే ఎక్కడో నగరానికి సుదూరంగా జరిపితే అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు ఎవరు ఉండాలనేటువంటి ఒక ప్రశ్న. లేదు, నగరం మధ్యలో జనాన్ని ఇబ్బంది పెట్టి నిర్వహించారు అనేటువంటి ఒకటి. అందుకని ఇలాంటి వాటి మీద ఎప్పుడు ఏకాభిప్రాయం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే అనేక దేశాల్లో ఇలాంటి రేసుల కోసం ప్రత్యేకమైనటువంటి ట్రాక్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అది ఎప్పుడైనా అది మంచి పద్ధతి. అటువంటిది ఏమి లేకుండా ఇట్లా చేయడం అనేటువంటిది విమర్శల పాలు అవుతుంది. అందువలన దాన్ని కూడా ఎట్లా సమర్థించుకుంటారు ఏమిటంటే అది వేరు. దాని మీద ఎవరు కేసు వేయలేదు ఇంతవరకు, దానికి సంబంధించినటువంటి దాన్ని చేయలేదు. దాన్ని పక్కన పెడితే ఈ నిధుల వ్యవహారమే అది కీలకంగా మారిందనేది నా రైట్ సార్. షామీల్ గారు, నిజంగానే కేవలం ఒక ఈ కార్ రేస్ విషయమే కాదు, ఆల్రెడీ రింగ్ రోడ్డు విషయంలో కూడా అనేక రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా కాళేశ్వరంలో కూడా ఇవన్నీ కేసులన్నింటినీ మీరు ఎంక్వైరీ చేసి ఒక్కొక్కటిగా తవ్వి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు జైల్లో పెట్టే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది మాట్లాడారు. సో నిజంగానే ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, లేకపోతే దీని వెనకాల ఏమన్నా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీ దగ్గర ఆదాయం లేదు, ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం, ఎందుకంటే మన ఆదాయాలు ఎక్కడేస్తే పెద్దగా ఈ రాష్ట్రానికి వచ్చింది ఏం లేదు, కట్టుబడి ఎక్కువ ఉందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మీ